తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. పెందుర్తి సీటు విషయంలో తనకు దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆయన ఆల్రెడీ చంద్రబాబుని కలిశారు. చంద్రబాబు పిలిపించి మాట్లాడారట. అయినా సరే ఆయనలో అసంతృప్తి అయితే తగ్గలేదు. ఖచ్చితంగా ఆయన రెబల్గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపో మాపో టీడీపీ నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది. అలాగే పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు 2014, 2019లో పెందుర్తి టికెట్ అడిగినా సరే అప్పుడు బండారు సత్యనారాయణ అడ్డుకున్నారు. తమ ఇలాకాలో ఎలా అని అప్పట్లో బ్రేక్లు వేశారు. కానీ పంచకర్ల ఈసారి మాత్రం వ్యూహం మార్చారు. జనసేనలో వెళ్ళి ఆయన చేరి పొత్తులో భాగంగా సీట్ అయితే సంపాదించుకున్నారు. ఇది ఒక రకంగా బండారు సత్యనారాయణమూర్తికి ఆగ్రహం తెప్పించింది. రగిలిపోతున్నారట. ఈ నేపథ్యంలోనే అక్కడ రెబల్గా మారబోతున్నారని. అలాగే మాడుగుల సీటు విషయంలో కూడా ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు రెబల్గా పోటీకి దిగబోతున్నారు. ఆయన కనుక పోటీకి దిగితే ఖచ్చితంగా వైసీపీగా లాభం. ఇప్పటికే బలం ఉన్న వైసీపీకి గవిరెడ్డి బంపర్ మెజార్టీ ఇచ్చేలా ఉన్నారు అనేది. ఎందుకంటే గవిరెడ్డి 2009లో ఈ సీట్ నుంచి గెలిచారు. దాంతో ఆయన మళ్ళీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి మండిపడుతున్నారు. ఒక రకంగా ఆయన బరిలోకి దిగడం ఇండిపెండెంట్గా అంటే షాకింగ్ డెసిషన్ అనేది. అలాగే విజయనగరంలో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే మేసాల గీత టీడీపీకి రాజీనామా చేయాలని చూస్తున్నారట. ఆమె 2014లో టీడీపీ తరఫున అప్పుడు సీటు సాధించి గెలిచారు కూడా. సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి 2019లో టికెట్ దక్కాలి, కానీ అప్పుడు ఇవ్వలేదు. ఈసారి ఇస్తారేమో అని చెప్పి భావించారు. కానీ మరొకసారి అశోక్ గజపతిరాజు చక్రం తిప్పి తన కుమార్తెకి టికెట్ ఇప్పించుకున్నారని దాంతో చాలా ఆగ్రహంగా ఉన్నారు మేసాల గీత. అందుకే ఆమె కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు. అలాగే విజయనగరం అసెంబ్లీ సీట్లో మొత్తం 60 నుంచి 70,000 దాకా తూర్పు కాపులు ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత గనక పోటీలో ఉంటే అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది అనేది. అంటే ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల రెబల్స్ బెడదైతే పెరుగుతోంది. అటు టీడీపీకి కానీ జనసేనకు కానీ కూటమిలో భాగంగా ఈ రెబల్స్ని గనక కూల్ చేయకపోతే ఈ ఇండిపెండెంట్గా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళు దిగితే అది ఖచ్చితంగా కూటమికి ప్రమాదం, అలాగే వైసీపీకి ప్రయోజనం అంటున్నారు పెద్దలు. చూద్దాం ఏం జరుగుతుందో.